మాట్లాడండి. నేను మాట్లాడితే వ్యర్థం, మనుషులు మాటలు వ్యర్థం. ప్రస్తుతం మీరు మాట్లాడితే ప్రభా ఆ వాక్యం వారి హృదయాలకి చొచ్చుకుంటాయి. బిడ్డలు ప్రభా ఇంకా రక్షణ లేకుండా ఉన్న వారందరూ కూడా లక్ష్యపురుని గుర్తిరిగి మిమ్మల్ని వెంబడించగలిగే కృప దయచేయండి. బలహీనత నన్ను బలపరచమని, ప్రతి విధమైన ఆటకును దూరపరచమని, ఇక క్రిస్మస్ ఆరాధన అంతా కూడా జయప్రదంగా జరిగించి మీ నామకు బయట తెచ్చుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామకు ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ముందుగా వెనకాలన్నటువంటి రాయబడిన వాక్యం గురించి 2 మాటలు చెప్తాను. ఆ మాటలు మనకేంటంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయన ఉన్నతమైన స్థలంలో నివసించే దేవుడు. కానీ అనే మాటకి ఒక చక్కని అర్థం ఉంది. అంటే ఇంకా ఏదో ఉంది, కథ ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే మన మధ్యలో ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థలమును విడిచిపెట్టి మన మధ్యకి రావటానికి కారణం ఏంటంటే, ఆయన ఆ ఉన్నతమైన స్థానంలో ఉండిపోతే మనం నశించిపోతామనే ఉద్దేశంతో నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా 57వ అధ్యాయం. ఒకసారి ఎవరైనా చదివేవారు ఉన్నారా గట్టిగా బైక్లో? 15 వచ్చిన చదవండి. 57 యెషయా 57వ అధ్యాయం 15 వచ్చిన. మహోన్నత స్థలములలో నాకు అందట్లేదు, నేను తీసుకుంటాను. అయితే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును వాడు. ఈ మాటలు ఒక్కొక్కటి ఆలోచించండి. ఈయన యొక్క గుణగణాలను చూపిస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ చదవండి అయ్య గారు. మైక్ ఇవ్వండి బాబు, ఒక మైక్ అంటే ఎందుకంటే అందరికీ వినపడాలి. ఆయన ఎటువంటి గొప్ప దేవుడు, ఆయన ఆ స్థలమును విడిచిపెట్టడానికి కారణం ఏంటో, ఎందుకు మన మధ్యకి వచ్చాడు, ఈ విషయాలు కూడా జ్ఞాపకం. ఎందుకంటే ఇది క్రిస్మస్ ఆరాధనలో ప్రాముఖ్యమైన అంశం. ఇది అంత ప్రాముఖ్యత లేకపోతే వెనకాల ఈ యొక్క బ్యానర్ మీద ఈ వాక్యము రాసిబడి ఉండదు. ఆయన ఎటువంటి దేవుడట? మహాగణుడు మన దేవుడు ఘనుడు, మహాఘనత కలిగిన వాడు మన ప్రభు. మహాగణుడును మహోన్నతుడు మహోన్నతుడు ఉన్నతమైన స్థలంలో నివాసం చేయవాడిని మహోన్నతుడు అంటారు. ఆ ఉన్నతమైన స్థలంలో విడిచిపెట్టి మన కొరకు రిక్తుడిగా ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? పరిశుద్ధుడును, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కన్యక మరియ గర్భమున పరిశుద్ధాత్మతో ధరించబడినట్టు లేదా ఉదయించేటి వాడు మన ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, ఇంకా నిత్య నివాసి అయిన వాడు. నిత్య నివాసి, నిత్యము జీవిస్తున్న జీవాధిపతి మన ప్రభు. మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. చదవనమ్మా. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును ఆయనను. అది నేను ఎటువంటి వాడిని తెలుసా? ఉన్నతమైన మహోన్నతమైన స్థలంలో నివాసం చేసేవాడిని. నేను పరిశుద్ధుడను, మహాగణుడను, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు అయినప్పటికీ ఆయనను చదవండి. ఆయనను నేను తీసుకోవాలి. ఆయనను వినయము గల వారి ప్రాణమును జీవింపు చేయటకును. అది దేవుని యొక్క రాకడ మన కొరకు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని మాట మనం జ్ఞాపకం. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనకి ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే, అంత ఉన్నతమైన దేవుడు వినయము గల వారి యొద్దకు వచ్చాడంట. మనం ఆయన తగ్గించుకొని నీ దగ్గరికి నా దగ్గరికి వ్యక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. చాలా మాటలు ఉంటాయి దీంట్లో. ఆయన మన మధ్యకి రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఏంటంటే, దరిద్రులమైన మనం ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. రక్షణ లేనప్పుడు పాపముల చేత నశించిపోతున్న మనల్ని, అపరాధం చేత చనిపోవలసిన మనలను రక్షించి తన పరలోక రాజ్య వారసత్వం చేసుకోవడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకు వచ్చాడో ఏటో కూడా మనకు అవకాశం లేదు, తెలియదు కొన్నిసార్లు.
ఇంత గొప్ప దేవుడు మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రావటమే అది మన క్రిస్మస్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసా ఎవరికైనా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసా? ఆయన చదువుతున్నాడు. ఎవరైనా ఆయన చంద్రమండలం మీద మొట్టమొదటిగా కాలు పెట్టే మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన ఒకసారి కలకత్తా వచ్చాడు. ఒక యూనివర్సిటీలో దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఆయన చూడటానికి, ఎందుకంటే చంద్రమండలం మీద కాలు పెట్టి కింద భూమి మీదకి వచ్చాడంటే ఎంత గొప్ప సైంటిస్టో లేకపోతే ఎంత గొప్ప మనిషో, అసలు ఆయన చూడటానికి ఎంతోమంది ఆశపడుతూ దగ్గరికి వచ్చేయారు. ఆయన కూడా క్రిస్మస్కే వచ్చాడు. క్రిస్మస్ ఆరాధనలో మాట వాక్యం చెబుతూ, అబ్బా మీరు భూమి మీద అదే చంద్రమండలం మీద కాలు పెట్టారు, ఎంత గొప్ప భాగ్యమండి మీది అన్నాడు. ఊరుకోవయ్యా, నాదే పెద్ద గొప్ప భాగ్యం కాదు. చంద్రమండలం కంటే పైన వాడు, మహాకాశముల కంటే ఎత్తున్నవాడు, అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడు నా కొరకు భూమి మీద కాలు పెట్టాడు, అంతకంటే గొప్ప భాగ్యం ఏంటి మనకు అన్నాడు. మన ప్రభువు తను తాను తగ్గించుకొని ఆ భూమి మీద మన కొరకు నిత్య నివాసిగా ఈ స్థలంలో ఉంటాడు. ఆయన జీవిస్తున్న జీవాధిపతి అయిన దేవుడు. కాబట్టి ఇక్కడ దేవునికి వాక్యం 2వ అధ్యాయంలో ఈ మాట 14 వచ్చిన ఏమంటాడు, ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఇప్పుడు మనమందరం కోసం అటువంటి గొప్ప దేవుడైన ప్రభువుని యేసుక్రీస్తు రక్షకుడిగా మనకు వచ్చి మన మధ్యకు వచ్చినటువంటి ఈ దినమును మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా నిమిత్తమై యోగ్యత లేని ప్రభావ నా కొరకు ఈ స్థలానికి వచ్చినట్టు నిన్ను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా, దేవుని కనపరుస్తున్నానని చెప్పేసి మనం ఆయన పరిశుద్ధమైన నామాన్ని కనపరచవలసిన వారమయ్యాం. మహోన్నతమైన స్థలంలో దేవునికి మనం మహిమ చెల్లించాలి. మహిమ గల రాజు ఆయన, పరిశుద్ధుడైన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సైన్యులకు అధిపతి యెహోవా. ఆ గొప్ప దేవుడిని మనం ధ్యానిస్తున్నాం లేదా ఆరాధిస్తున్నామంటే మనం తక్కువ వాళ్ళని కాదు. చాలామంది మనం తక్కువ వాళ్ళు అంటారు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు అనబడేవాళ్ళు, తగ్గించుకున్న వారు ఎవరు లేరు. నీ కొరకు వ్యక్తుడిగా వచ్చేట్టు వారు ఎవరు లేరు. వారు అక్కడే ఉన్నారు, పైనే ఉన్నారు. కానీ మన దేవుడు తను తాను తగ్గించుకొని మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందు నిమిత్తమై, దేని నిమిత్తమై, ఎవరి కొరకు అనే మాట మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు. ఇప్పుడు మన వంతు వచ్చింది, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము. ఈ దినాల్లో ఏం కరువు అయింది? ప్రపంచ దేశాలన్నింటిలో కూడా సమాధానం లేని స్థితిలో మనం ఉన్నాం. సమాధానం లేదు, సమాధానం లేదు, సమాధానం లేదు. గత సంవత్సరం 6 నెలల నుంచి రష్యా, అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి ఉక్రెయిన్ ఏంటంటే యుద్ధం జరుగుతుంది. లక్షల ప్రాణాలు కోల్పోయింది. ఈ మధ్యలో మరలా కొంతమంది ఎంటర్ అయ్యి దానికి వాళ్ళకి వ్యాధి పోసి ఆ నిప్పులు పోస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా నువ్వు కొట్టుకో అని చెప్పి రష్యా కూడా చేయాలి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశానికి, సిరియా చుట్టుపక్కల దేశాలు అందరిలో కూడా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వాళ్ళ క్రిస్మస్లు లేవు, అక్కడ ఆరాధన లేవు, బాంబులు వర్షం, రోజు దీపావళి. అక్కడ ఎంత భయంకరమైన కారణం ఏంటంటే నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. దీన్ని బట్టి మనకి మనం ఆలోచన చేస్తున్నాం ఎక్కడ ఉన్నామంటే ఆయన రాకడకు మనం సమీపంగా ఉన్నాం. దేవునికి మహాకృప మన పక్షంగా ఇంత నెమ్మది ఇచ్చి ఆయన ఆరాధించమంటే ఎంతమంది నిజంగా దేవుని ఆరాధిస్తున్నారు, ఎంతమంది దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారు మనం ఆలోచన చేస్తే బహు కొద్ది మంది. ఆరాధన, దేవుని యొక్క ఆరాధన. నీ జీవితంలో దేవుని ఎంతకాలం ఎప్పటి నుంచి నువ్వు ఆరాధిస్తున్నావు నాకు తెలియదు, కానీ అసలు నిజమైన ఆరాధన ఏంటంటే ఆత్మతో సత్యంతో దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే నీకు ఈ భూమి మీద నీకేం కలుగుతుందట? సమాధానము. నీ కుటుంబంలో సమాధానము, భార్యాభర్తల మధ్యలో సమాధానము, బిడ్డల మధ్యలో సమాధానము, ఇంకెక్కడ చూసినా అసలు ఇరుగు పొరుగు వారితో సమాధానము, ఊళ్ళో సమాధానము, సంఘంలో సమాధానం. ఈ దినాలు ఎంత భయంకరమైన ఉన్నాయంటే సంఘాలు కొట్టుకుంటున్నాయి, పాస్టర్లు కొట్టుకుంటున్నారు. సమాధానం లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప. లోక సంబంధమైన మనం చూస్తున్నట్టు పేపర్స్, న్యూస్ చూస్తుంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది. సమాధానం లేదు.
అన్నకి చెల్లికి సమాధానం లేదు, ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు. తండ్రి కొడుకు సమాధానం లేదు, కోట్ల రూపాయల ఆస్తుల కోసం కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు, జైల్లో ఉన్నారు. కారణం అంటే సమాధానం లేదు. దేవుని యొక్క మహాకృపటి అంటే మనకు అంత లేదు కాబట్టి మనం సమాధానంగా దేవుని కలిగి ప్రభు నీవు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. పౌలు చెప్పినట్టుగా ప్రభు నేనేమయ్యానో అది కేవలం నీ కృప అని చెప్పేసి చెప్పగలిగే ఈ కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన సమాధానం అంటే ఎక్కడ సమాధానం 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 అంటే తిరిగి మనకు రాదు. కానీ నీకు సమాధానం కావాలా, దేవుని స్తుతించు, దేవుని కనపరచు, దేవుని మహింపరచు, దేవుని ఉన్నతమైన స్థానం ఆయన ఉన్నత దేవుడు నీ కొరకు వచ్చాడు కాబట్టి ఆయన రక్షగా నీవు నీ హృదయంలో చేర్చుకో. అప్పుడే నీకు సమాధానం, అప్పుడే నీకు శాంతి. ఆ శాంతిని సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షకుడుగా వచ్చాడు. మనం ఆయన గుర్తెరుగుతున్నామా? ఆయన గుర్తెరుగుతున్నామా? సమాధానం లేదు. ఈ సమాధానం ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. మనం ఒకసారి మనం ఆలోచన చేస్తే క్రీస్తు జననం గురించి మనం ఆలోచన చేస్తే ముందుగా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరియా గర్భవతి అయి ఉండగా అనే మాటను మనం చూసినప్పుడు దానికి ముందు జరిగేటువంటి ఆ కన్యక అయినట్టు మరియా దగ్గరికి దూత వచ్చి చెప్పినప్పుడు ఆ చెప్పిన మాటలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందంటేవా? చూడండి, ఆ 2వ అధ్యాయంలోని యేసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి గర్భవతీయుడైన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబెట్టినప్పుడు ఈ మాటలన్నీ కూడా 2వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా మనకు కనపడుతుంటాయి. ఏంటయ్యా అంటే కన్యక గర్భవతి అవుతాం. ఇది ప్రపంచంలో ఇది మొట్టమొదటి అద్భుతమేమో ఒకసారి ఆలోచించాలి. ఆ దినాన్ని ఆ మాట విన్న తర్వాత కన్యగా మరియా ఎంత అశాంతిగా ఫీల్ అయి ఉంటుందో. కానీ దేవుని యొక్క దూత వచ్చి ఆమెను సమాధానపరిచింది. నీకు సమాధానం కలుగును గాక, ఇది నువ్వు చేసిన తప్పేమీ లేదమ్మా. పరిశుద్ధాత్మ దేవుని వల్ల నీ గర్భంలో ఒక రక్షకుడు పుట్టాలి, అది దేవునికి చిత్తమైందని చెప్పేసి చెప్పిన తర్వాత ఆమె నెమ్మది పడింది, సమాధాన పడింది. యేసుకు సమాధానం లేదు. అయ్యో, ప్రధానం చేయబడుతుంది నాకు స్త్రీ, ఆమె గర్భవతి అని తెలిసింది, ఇప్పుడు నేను ఎట్లాగో ఏంటని చెప్పేసి సమాధాన స్థితిలో ఉన్నాడు. అసలు వాని పరిస్థితి ఆలోచన చేస్తే ఆయన కూడా సమాధాన పరిచింది దూత వచ్చి, నువ్వేం భయపడకయ్యా, ఆమె చేర్చుకోవడానికి నువ్వు ఏమాత్రం వెనకాడవద్దు. కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క క్రియ. మీ ద్వారా ఆమె ద్వారా లోకరక్షకుడు ఈ భూమి మీద జన్మించబడుతున్నాడు. ఆయన మీరు కుమారుని కానీ యేసు అని పేరు పెట్టదని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సమాధాన పడ్డారు, నెమ్మది పడ్డారు. కారణం ఏంటంటే వారు ఎరువు దేవునికి ఇష్టడు. ఈరోజు దేవునికి నువ్వు ఇష్టడుగా జీవిస్తున్నావా? నువ్వు దేవునికి కనుక ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు జీవిస్తే నీ కుటుంబంలో సమాధానం, నీ బిడ్డల మధ్యలో సమాధానం, నీ సంఘంలో సమాధానం. అంటే సమాధానం నీకు కావాలంటే రక్షకుడైన యేసుక్రీస్తు నువ్వు అంగీకరించవలసిందే, వేరే మార్గం లేదు. సమాధానం కోసం లేకపోతే నెమ్మది శాంతి సమాధానం కోసం అనేక చోట్ల నువ్వు తిరుగుతున్నావేమో, ఎక్కడాని స్థలాలకు నువ్వు ఎక్కుతున్నావేమో, చెల్లించుకోలేని మూల్యం నువ్వు చెల్లించుకుంటున్నావేమో, వాటి వల్ల నీకు ఏ విధమైన సమాధానం లేదు. నీకు దేవుని యొక్క సమాధానం కావాలంటే ప్రభువుని యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించవలసింది. ఇదే మార్గం. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం చెప్పిన దేవాది దేవుడు. ఇంకా ఎంతమంది జీవితాల్లో సమాధానం లేదు, ఎంతమంది జీవితంలో రక్షకుడు నుంచి వారు హృదయంలో పుట్టకుండా ఉన్నారు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రియమైన ప్రభువుని కనుక నువ్వు అంగీకరించగలిగితే ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ ఆరాధన అర్థవంతంగా ఉంటుంది అనే మాటను నేను ఎందుకు మాట్లాడుతానంటే, ఏదో మనం వచ్చాం, కాసేపు కూర్చున్నాం, పాటలు పాడాం, చప్పట్లు కొట్టాం, ఏదో వాక్యం విన్నాం, వెళ్ళిపోయాం. మళ్ళీ యథావిధిగా రేపు నుంచి మన జీవితం మామూలుగా కొనసాగితే క్రిస్మస్ ఆరాధన నుంచి వెళ్ళామనే మాట మాత్రమే ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు అయ్యేది కానీ, నువ్వు ఇచ్చావు కానీ, కానుకలు ఇచ్చావు కానీ దానికి విలువ లేనే లేదు. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు నీ హృదయంలో లేడు. ఆయన నీ హృదయంలో చేర్చుకుంటేనే నీకు సమాధానము, నెమ్మది. ఈ రోజైనా ఈ రాత్రి అయినా నీకు నెమ్మది లేకపోతే ప్రభువా నాకు నెమ్మది కావాలి. నెమ్మది కావాలంటే నువ్వు ఆయన మన హృదయంలో ఉండాలి, లేకపోతే నెమ్మది లేదు. ఇక్కడ ఇంకొక మాట నేను చూస్తున్నటువంటి విషయం ఏంటంటే,
14వ వచనం చూడదాం. సర్వోత్తమ స్థలంలో దేవునికి మహిమయు ఆయన కృష్ణుని మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకొని మన హృదయాల్లో దేవుని స్తుతించి ఆరాధించేది గొప్ప కృప. ప్రభువా నాకు సమాధానం కావాలి అని కనుక నీవు అడిగితే సమాధానం ఎట్లా వస్తుందయ్యా అంటే, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు రక్షకుడుగా పుట్టాడని ఆయనను మనం అంగీకరించి మన దేవుని ముందుకు సాగితే మన కుటుంబాల్లో ఎంతో సమాధానం నెమ్మది ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రిస్మస్ ఆరాధనలో కొన్ని చాలా శ్రేష్టమైన మాటలు మనకు కనపడుతుంటాయి. ఏదో మనం ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాం కాదు. మన ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మనం పండుగ చేసుకుంటున్నాం, మంచిది అంటాం. పండుగ అనే మాట వచ్చింది మళ్ళా. అది పండుగ లాగుంటే పండుగే కానీ దాంట్లో ఆరాధన అనే మాట మనకు కనపడదు. ఆరాధన ఆరాధన ఆరాధన, ఈ ఆరాధన అనే మాటని మనం ఆలోచన చేస్తే దేవుని మనం స్తుతించటం, గణపరచడం, మహింపరచడం ఇవన్నీ కూడా ఒక భాగం అన్నమాట. దాంట్లోనే ఆరాధనలో ఇవన్నీ కూడా ఒక పార్ట్. ఒక్కొక్క తొన బత్తాయి కానీ, నారింజకాయ కానీ, నిమ్మకాయ కానీ వాటిలో తొనలు ఎలా ఉంటాయో కాయ ఒకటే, కానీ ఇవన్నీ కూడా భాగాలు ఏంటంటే ఒక్కొక్కటి ఆయన ఆరాధించే ఆ యొక్క విధానం. ఇది కూడా అంతే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమంటారంటే సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమయ్యా అని వాళ్ళందరూ ఎలుగెత్తి అయ్యా నీ ప్రేమకాయ, నీ కృపకాయ నీ వందనాలయ్యా, పాప శాప జీవితం నుంచి నాకు విడుదల కలుగజేస్తుంది నీ వందనాలు, నా కొరకు ప్రాణం పెట్టి నా మీద ఉన్నట్టు శాపం తీసివేసి నా మీద ఉన్న మరణం ఎత్తివేసి నాయన నువ్వు సజీవుడిగా ఉన్నావు, నీకు వందనాలు. ఆ సజీవుడైన దేవునికి పిల్లగా ఉన్నట్టు మనము ఎంతో గొప్ప ధన్యులం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ రాత్రి మనం క్రిస్మస్ ఆరాధన అనే మాట చెప్పుకుంటూ సమాధానం లేకుండా మనం ఈ స్థలం నుంచి తిరిగి వెళ్తే మనకి ఏమాత్రం కూడా ఈ క్రిస్మస్ ఆరాధన వల్ల మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువార్తమానం. ఈ మాట మీరందరూ కూడా మీరు ఈ సువార్తను విన్న తర్వాత ప్రజలందరికీ కూడా ఈ వర్తమానం తెలియచేయాలి. మన యొక్క బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సువార్తమానం విన్న తర్వాత మంచి వర్తమానం ఇది. ఈ మంచి వర్తమానం గొల్లలకు తెలియచేయబడింది. గొల్లలు వారు విన్నారు. ఆ మాట వాళ్ళు ఏం చేశారంటే పట్టుబట్టుగా మన భూమి మీద వాళ్ళు ప్రకటించింది వాళ్ళే. ఆ గొల్లలందరూ కూడా వెళ్ళారు. వాళ్ళు చెప్పిన మాట ఏం చూస్తుందా ఇక్కడ వెంటనే పరలోక గొల్లల గురించి మాట్లాడు. గొల్లల గురించి అదిగో గొర్రెల కాపర్లు 8వ వచనంలో ఉండండి. రాత్రి వెళ్దాం అందరం కాచుకుంటుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచి, ప్రభువు దూత వారి వద్దకు నిలిచి, వీరు ఎక్కడున్నారంటే పొలంలో ఉన్నారు. వారి దగ్గరికి వచ్చింది దూత వచ్చింది. లోకంలోకి ఎవరు లేరా, కనపడలేదా? జ్ఞానవంతుల దగ్గరికి, డబ్బున్న వాళ్ళ దగ్గరికి దేవుడు ఎవరిని వెన్నుకోవాలో తన యొక్క పని నిమిత్తమే వారిని వెనుకుంటూ ఉంటారు. పనికిరాని గొర్రెల కాపర్లు, వాళ్ళకి జ్ఞానం లేదు, చదువు లేదు. ఆ పొలంలో పడి అర్ధరాత్రి వేళ వాళ్ళంతా కూడా గొర్రెలు కాచుకుంటూ వాళ్ళందరూ కాచుకుంటూ చుట్టూ పడుకున్నారు. అక్కడికి దూత వచ్చి చెప్తున్నాడు. ఆ మాట ఏంటని చదవండి. అది ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడకమని చెప్పారు. తర్వాత భయపడ్డారు. ఎందుకంటే అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది వాళ్ళకి తెలియజేశారు. వారు ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళ యొక్క గొర్రెల యొక్క మంద దగ్గరికి వెళ్ళిపోయి పడుకోలేదు. ఉదయం లేచి మళ్ళీ గొంతులు కాపులు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? చదవండి ఆ మాట చెప్పి నేను ఇంకొక మాట ముందుకు వెళ్తాను. దావీదు పట్టణం నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇది మీకు ఆనవాలు. దేవుని పెట్టారా? వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి దోత ఏం చెప్పిందంటే ఆనవాలు కూడా చూపించింది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. జ్ఞానులకు కూడా కొంత మార్గం చూపించింది నక్షత్రం. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. అప్పుడు వాళ్ళకు ఉన్నట్టు వండర్ఫుల్ నాలెడ్జ్. అది ఖగోళ శాస్త్రం అంతా కూడా వాళ్ళకి కంఠస్థ ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఏముందో వాళ్ళు చెప్పగలుగుతారు.
వాళ్ళు చేసిన పొరపాటు కూడా ఉంది. అంత గొప్పగా వాళ్ళైతే వాళ్ళందరూ కూడా నడిపించబడ్డారు. చివరికి ఎక్కడికి వచ్చారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. జ్ఞానులకి ఆ మాత్రం జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది, కానీ సాధారణ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు కూడా జ్ఞానము అక్కడ వరకు వచ్చారండి. అక్కడ ఆ నక్షత్రం వరకు వాళ్ళు వెంట పెట్టుకు తీసుకొచ్చింది. ఇక్కడి నుంచి మాకు తెలియదేట్లే, యూదుల రాజు కదా అని చెప్పేసి అనుకొని రాజుగారి ఇంట్లో పుట్టుంటారని చెప్పి లోపలికి వెళ్ళారు. పడ్డారు మోసంలో. కానీ తిరిగి వాళ్ళు ఆ తప్పు తెలుసుకుని మనం తిరిగి వెనక్కి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మేము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు అని ఆలోచన చేస్తే మనం ఎక్కడున్నాడు? ఈయన ఒక శిశువు, ఇక్కడ ఆనవాళ్ళు చెప్తున్నాడు, శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. చాలా ఇది శుభవర్తమానం వాళ్ళకి తెలియచేయబడింది. ఆ తర్వాత వాళ్ళు ఆ మాటలు భద్రపరుచుకుని హృదయంలో వారు వెళ్ళి ఈ సువార్తమానం ప్రకటించారు. అది శుభవార్త. మీకు తెలిసిన శుభవార్త మీరు ఎంతమంది చెప్తున్నారు? చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. శుభవార్త తెలియజేసే మాటను, ఇది శుభదినము. ఏ శుభదినం అంటే రక్షకుడు, లోక రక్షకుడు మన కొరకు పుట్టినాడని మీరందరూ కూడా మీరు పొందుకున్న సంతోషము, సమాధానము. అమ్మా, రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు మన కొరకు పుట్టాడు కదా, నీ పాపం నా పాపం తీసివేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, శిలువలో మరణించాడు. నీ మీద ఉన్న మరణ శాసనాన్ని ఆయన ఎత్తివేశాడు. నువ్వు కూడా యేసు ప్రభుని వెంబడించు, సమాధానం ఉంటుంది నీకు. నీ కుటుంబంలో సమాధానము, నీ బిడ్డల మధ్యలో సమాధానము, నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో రక్షించబడి పరలోక రాజ్యాన్ని వారసత్వం పొందుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక శుభవార్త ఉంది. ఆ శుభవార్త కుష్ఠరోగులు తెలియజేశారు. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సన్నివేశం అది. 4 కుష్ఠరోగులు, వాళ్ళకి శుభవార్త తెలిసింది. ఆ శుభవార్త ఆ దేశమంతా కూడా చెప్పారు. ఆయనంతా చదివించను కానీ కరెక్ట్. ఎక్కడ నేర్చుకున్నా ఇది? చదివావా? సిరియా దేశంలో రాజుల మొదటి గ్రంథము, రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. నాకు కావాల్సింది 9వ. అంతా చదివితే సమయం లేదు. ఇంకా తర్వాత దైవజనులు ఉన్నారు దేవునికి సన్నిధానంలో దేవునికి మాత్రం చెప్పడానికి. దొరికిందా? 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువు. నేను కూడా తీస్తాను అమ్మా. వారు మనము చేయనిది మంచి పని కాదు. ఎవరి వాళ్ళు అంటున్నారు? ఎవరి మాటలు మాట్లాడుకుంటున్నారంటే 4 కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు. వారికి భోజనం దొరికితే వారు తినేస్తారు. ఇది మనం కరెక్ట్ కాదు, మనం తినేయడం కరెక్ట్ కాదు, మన వాళ్ళందరూ అక్కడ వస్తుంటున్నారు. ఇది కథ కాదు, ఇది యాక్చువల్గా జరిగిన సంగతి. ఆ దేశంలో భయంకర బట్టి కరువు వచ్చిందండి. ఆ కరువు వచ్చినప్పుడు వీడికి ఎవరికి కూడా ఏమీ దొరకట్లేదు. అక్కడ వాళ్ళు ఆ దేశంలో అమ్మబడుతున్నటువంటి పావురపు, ఒక పావురు పెట్ట, ఒక ఎముక, అవునండి, అది అంతా కూడా అమ్మబడుతుంది. అటువంటి భయంకరమైన పరిస్థితి, అటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క కరువు ప్రాంతంలో పావు రెట్ట 5 రూపాయలకు అమ్మబడేను. పావురపు రెట్ట. గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్మబడేను. పావురపు రెట్ట అంటే ఏంటి? పావురము వేసిన రెట్ట. దాన్ని కొనుక్కొని తింటున్నారంట. ఏముంది దాంట్లో? ఏముంటుంది? కరువు ఎంత భయంకరంగా ఉందంటే ఈ పావురపు రెట్టను తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్లో వేసి కడిగితే దాంట్లో గింజలు ఉంటాయి, కొన్ని అరగని గింజలు. దానికి ఆ గింజలు తిన్న రోజులు అంటూ కూడా వాళ్ళకి మనకు చూస్తే ఆశ్చర్యం. ఈరోజు మనం కడుపు నిండా అన్నది తింటున్నాం హాయిగా. మరి ముఖ్యంగా ఈ రోజు అయితే ఇంకా ఎక్కువ తింటాం. ప్రతి కుటుంబంలో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఏం కారణం అంటే పండగ మాటలే. సరే, మంచిది. ఇప్పుడు ఇవన్నీ విషయాలు కాదు. కానీ ఇప్పుడు ఈ 4 ఏమి చేశారంటే సిరియా దేశంలోకి లోపలికి ప్రవేశించుకున్నారు. మంచి పని కాదు. ఇప్పుడు ఒక్క నిమిషం ఉందమ్మా, దానికి కొద్దిగా ఇంట్రొడక్షన్ ముందు చెప్తే అప్పుడు మనం చేసే పని మంచిదా కాదా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా కుష్ఠరోగులు లోపలికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి నిషేధం, అనుమతి లేదు. ఎందుకంటే వాళ్ళు లోపల ప్రవేశించలేదు. ఇప్పుడు వీళ్ళు బ్రతికేటంటే తినడానికి తిండి లేదు, ఎటు పోవడానికి దిక్కు లేదు. వీళ్ళు కాసేపులో కూర్చోప్పుడు చచ్చిపోతారు. కానీ వీళ్ళు డిసైడ్ అయిపోయారు,
ఏంటో డిసైడ్ అయిపోతుంది, అక్కడికి వెళ్ళి వస్తాం, ఇక్కడికి వెళ్ళి వస్తాం. ఆ సిరియా దేశం సైన్యం అంతా వచ్చింది కాబట్టి ఆ దండులో మనం ప్రవేశిస్తాం, పదా లోపలికి అని చెప్పేసి 4 కుష్ఠరోగులు లోపలికి వెళ్ళారు. ఈ లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం కనపడతల్లా, అన్నీ తిరుబండాలు చాలా కనపడుతున్నాయి. చాలా అక్కడ నుంచి దోపుడు సొమ్మంతా దోచుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళంతా దోచుకున్నారు, తిన్నారు. ఇప్పుడు వాళ్ళు 4 కూడా తృప్తి పడిపోయి ఇప్పుడు ఏమంటారంటే, అబ్బాయి మన పక్క దీంట్లో రాజ్యంలో అతి భయంకరమైన కరువు ఉంది కదా, ఆ కరువు ఉన్న ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారే, వారికి ఒక మంచి వార్త చెప్తాం. ఏంటా మంచి వార్త? ఇప్పుడు చదువు 9వ వచనం. వారు మనము చేయనిది మంచి పని కాదు, మనం తినేసి మన కడుపు నింపడం మంచి పద్ధతి కాదు అబ్బాయి. నేటి దినము శుభవర్తమానం గల దినము. క్రైస్తవులు అమ్మా ఒక్క నిమిషం, ఈరోజు మనం చేసే పని కూడా ఒకసారి ఆలోచించేయండి. క్రీస్తుని అంగీకరించి మనము దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చిన మనము ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం అందరం కూడా చేయవలసిన పని ఒక ప్రత్యేకమైన బట్టి ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒక ఇచ్చే బాధ్యత ఏంటంటే, మనం చేయ పని మంచి పని కాదు. ఏంటో మంచి పని అంటే మనం వండుకొని మనం తింటాం కాదు, తిండి లేని వారికి తిండి పెట్టడం, పేదలను మనం పోషించటం, అది ఒక మంచి పని. అది నిజమైన క్రిస్మస్. అది ఆహారం లేని వారికి ఆహారం పెట్టండి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి. మనకు అన్నీ కలిగినాయి, మరి మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ ఆరాధనలో మీకు ఒక మంచి పని చెప్తున్నాను. మీరు వండుకున్న దాంట్లో కొద్దిగా ఒక ముద్ద ఆ ప్రక్క వాడికి, అన్నం లేని వాడికి పెట్టండి. అది క్రిస్మస్. మనం ఏం చేస్తాం? మనమే వండుకుంటాం, మనమే తింటాం, ఎవరికి పెట్టం. ఈ కుష్ఠరోగులకు ఉన్నటువంటి ఆ 4 కుష్ఠరోగులు ఏమన్నంటే, మనం చేస్తున్నది మంచి పని కాదయ్యా. మనం ఆకలిగా ఉన్నాం, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఇప్పుడు మనం తిన్నాం, కడుపు నిండింది. ఆ కడుపు ఏంటంటే వాళ్ళు ఆకలితో బాధపడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా మనం వెళ్ళి ఈ వాక్యం ఆ రాజ్యం చెప్తే వాళ్ళు కూడా బ్రతుకుతారు, వాళ్ళు కూడా తింటారని చెప్పేసి వాళ్ళు ఒక ఇది శుభవర్తమానం. ఏటో శుభవర్తమానం. తిండి లేని వాడికి తిండి దొరికిందంటే శుభవర్తమానమే. చదవమ్మది పూర్తిగా చదివేసి. మనము ఊరుకున్న నేల తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఏదో బయట పెట్టి నష్టం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళి రాజు వారితో రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని. ఏ సంగతి? ఇక్కడ సమృద్ధి అయిన ఆహారం అక్కడ ఉందండి. 10 నెలలంటారు. ఎందుకు మీకు ఆ రొట్టె తింటారు, ఆ రెట్ట తింటారు, ఆ గాడి చెంపు తింటారు, తల తింటారు. ఆహారం, మంచి ఆహారం ఉంది, అక్కడికి వెళ్ళండి. ఈ శుభవర్తమానం మోసుకొచ్చింది ఎవరైతే 4 కూర్చున్నారు. ఈ రోజున మనం దేవుని సంఘంలో క్రిస్మస్ జరుపుకుంటున్నాం. చివరి మాట ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని ఒక ఆజ్ఞ ఉంది కదా, ప్రేమ. మనం ఏం చేస్తున్నామంటే, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించి. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళకి చెప్పారు, నీకు తినకుండా నీ పెట్టమని చెప్పేసి అడగట్లా. నీవు తృప్తి పొందిన తర్వాత నీతో ఉన్నట్టు భాగాన్ని తీసి ఆ పేద ప్రజలకు పంచమన్నారు. అది నిజమైన క్రిస్మస్ ఆరాధన. అది నిజమైన క్రిస్మస్. మేము క్రిస్మస్ ఆరాధనలో ఉన్నాం, మేము క్రిస్మస్ చేసుకున్నామని చెప్పేసి మనం అనేక రకాల పిండి వంటలు చేసుకొని మనం సృష్టిగా భోజనం చేసి మనం పడుకుంటే నీ ప్రక్కంటి వాడు ఆకలి కొట్టినాడేమో. వాడు క్రైస్తవుడు అయినా క్రైస్తవేతరుడు అయినా సరే. అంటే మనోడు కాదండి, మన సంఘం కాదండి. వాడు ఎవరైతే నీకెందుకు, ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టు. ఇది ఒక మంచి గుణగణాలు క్రైస్తవుడికి. సువార్త చెప్పడం అంటే చాలా ఈజీ పని కాదండి. బెగ్గర్స్ మధ్యలో, పేదల మధ్యలో సువార్త చేసేవాడు. మా ఇంటికి ఒక సేవకుడు వచ్చేవాడు. ఆ సేవకుడికి మేము ఈ బెగ్గర్స్ కట్టి పులిహార చేసి పొట్లాలు కట్టించి బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళాము, అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మేము కూడా చాలాసార్లు పంచిపెట్టాము రైల్వే స్టేషన్ దగ్గర. అది రైలు ఆకలి ఉన్న వాడికి తీసుకెళ్ళి, అబ్బాయి నీకు యేసుక్రీస్తు గురించి తెలుసా? వాడికి అప్పటికి తెలియదు వాడు క్రైస్తవుడు సంగతి. వాడు ఆకలి గురించి చచ్చిపో, అమ్మ ఆకలి వేస్తుంది, అయ్యా ఆకలి వేస్తుంది అని చెప్పేసి వాడికి నువ్వు సువార్త చెప్తే వాడు వింటాడా? రెండు వాడు కూర్చోబెట్టి వాడికి భోజనం పెట్టు. వాడేమంటాడు? నీ కడుపు చల్లకుండా, మీ అమ్మ కడుపు చల్లకుండా అంటాడు ముందు. ఇవన్నీ చల్లకుండా మాకు వద్దురా బాబు, నువ్వు దేవుని యొక్క వాక్యం విను 1 నిమిషం అని చెప్పేసి దేవునికి వాక్యం చెప్పండి. వాడు తిని తృప్తి పొందిన తర్వాత దేవునికి వాక్యం చెప్తే వాడు వింటాడు, వాడు నమ్ముతాడు.
వాడు ఏమంటాడు, ఇది క్రీస్తు ప్రేమ, క్రైస్తవులు ప్రేమ కలిగిన వారండి అంటారు. ఈ సువార్త పరిచయలో కొన్ని భాగాలు ఎందుకంటే మేము అనుభవపూర్వకంగా ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు అన్నం దొరకని పరిస్థితికి వెళ్ళి భోజనాలు మేము వండుకొని మేము ఇచ్చి మేము బియ్యం పట్టుకెళ్ళి ఉల్లిపాయలు పట్టుకెళ్ళి అక్కడ పంచిపెట్టినట్టు రోజులు బాగున్నాయి. శుభవర్తమానం ఏంటంటే లేని వాడిని వాడికి కావాల్సింది ఇచ్చి వాడికి మంచి మాటలు చెప్పి దేవునికి మార్గం నడిపించడమే. అప్పుడు నీకు భూమి మీద సమాధానం ఉంటుంది. నువ్వు తినకపోయినా పర్లేదు, కానీ లేని వాడికి పెట్టు, వాడు తిని తృప్తి పొంది నిన్ను దీవిస్తాడు. వాడు ఈమె కాదు మనకు కావాల్సింది, కానీ వాడు తృప్తి పొందితే నీ తృప్తి అది. అప్పుడు ఏమైంది ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఈ దేవునికి ఆజ్ఞ. నీ పొరుగువాడు ఎవడు అని ఆలోచన చేస్తే క్రైస్తవుడైతేనే ప్రేమిస్తాము, మనం క్రైస్తవుడు మనం ప్రేమిస్తామా? కావు. ఎవరైనా సరే భోజనం లేనివాడు, బట్ట లేనివాడు, ఈ శీతాకాలం గజగజ వణుకుతూ ఉంటారు, వాడికి భోజనం పెట్టి వాడికి బట్టి వాడు ఎవడైతే నీకు అనవసరం. మేము దుప్పట్లు పంచాం. దుప్పట్లు పంచడం అంటే ఎలాగంటే పిలిచి ఫోటోలు తీసుకొని ఆ ఉన్నవాళ్ళకి ఇవ్వటం కాదు. మేము కారులో దుప్పట్లు కొని 50-100 దుప్పట్లు కొని ఆ స్ట్రీట్ మీద మేము వెళ్తూ ఉండేవాళ్ళం. నైట్ 11-12 దాటినా ఆ రోడ్ల మీద పక్కన స్టాల్స్ దగ్గర పడుకుని ఉంటారు, ఇలా ముంచి పెట్టుకొని. ఒక కుర్రాడిని నేను దిగేవాడిని కాదు, కుర్రాడిని పంపించి అబ్బాయి వాడికి దుప్పటి కప్పి రాలని. వాడికి దుప్పటి కప్పేంత వరకు వాడికి మెలకు రాదు. కప్పిన తర్వాత వాడిని ఎలా చూస్తాడు. చూసిన తర్వాత ఏం లేదురా, ఇది క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కదా, పేదవాళ్ళకి దుప్పటి ఇస్తామని చెప్పేసి దుప్పటి కప్పేసి ఇక వాడి దగ్గర నుంచి మనం ఏమి చెప్పకుండా బయటకు వచ్చేసి వెళ్ళిపోయేవాడు. అలాగే చాలామందికి మా స్ట్రీట్లో ఉంది, స్ట్రీట్ కంటే మా మార్కెట్లో అలా చేస్తే వాడు దేవుని యొక్క ప్రేమ తెలుసుకుంటాడు. వాడు చెప్పకుండానే దగ్గరికి వస్తాడు. ఎవరో తెలియదు, పాస్టర్ గారు ఎవరో తెలియదు, కప్పిన వాడు ఎవరో తెలియదు. తెల్లదప్పటికి వాడు చూసుకుంటాడు కొత్త దుప్పటి. పండుగ దినాల్లో క్రిస్మస్ దినాల్లో నాకు ఇప్పుడు వచ్చింది, ఎవరో పంపించారు, ఎవరో చేశారు, ఆ దేవుడే పంపించాడు అంటారు. మరి దేవుని యొక్క ప్రేమ అది. కాబట్టి ప్రియమైన ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకుంటున్న మనము కలిగిన దానిని నీవు పంచిపెట్టు. నిన్ను వలే నీ పొరుగు, నిన్ను వలే అని మాట వచ్చేటప్పటికి మనం ఎంతో అంత మన పై చెప్పలేము. ఖచ్చితంగా ఏ క్రైస్తవుడు కూడా నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేవు. నీ ఇంట్లో సహోదరుని ప్రేమించలేకపోతావు, పొరుగువాడిని ప్రేమిస్తావు. కానీ నీవు పొందుకున్న దాంట్లో, నువ్వు అనుభవిస్తున్న దాంట్లో కొద్ది అయినా సరే ఆ పేద ప్రజలకు పంచిపెట్టగలిగితే అది క్రిస్మస్ దినాల్లో అయినా వేరే దినాల్లో అయినా నీవు క్రీస్తుని కనపరిచే వాడుకుంటావు. క్రీస్తుని నీలో వాడు క్రీస్తుని చూడాలి, ప్రభు యొక్క ప్రేమను వాడు పొందుకోవాలి. అది నిజమైన క్రిస్మస్ అనే ఆరాధన. మనం ఇలా ఎన్ని చెప్పుకున్నా కూడా చాలా ఎక్కువ. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్న వాక్యము ఉన్నతమైన మహోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలగాలంటే భూమి మీద నీవు ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి. అప్పుడే దేవునికి మహిమ. ఒక క్రైస్తవుడు బలి దాటి గీత దాటి ఒకవేళ ప్రవర్తిస్తుంటే ఆ ప్రజలు చెప్పుకుంటుంటారు, క్రైస్తవుడు గుడికి వెళ్తాడు కానీ చూడు ఆ పరిస్థితి ఏంటో అని చెప్పేసి దేవుని యొక్క నామానికి మా అవమానం కలుగుతుంది. దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొచ్చేటి క్రైస్తవులుగా మనం జీవించుకుంటాం. దేవునికి మహిమ తీసుకొచ్చేటి క్రైస్తవులుగా మనం జీవిస్తే లోకమంతా కూడా మారుతుందండి. దానికి ఏం డౌట్ లేదు. ఈ రోజున ఎక్కువ మంది దేవుని యొక్క సన్నిధికి రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు నేనే. నా స్వలాభం చూసుకుని నేను బ్రతుకుతున్నాను, మీ స్వలాభం చూసుకుని మీరు బ్రతుకుతున్నారు. ఇతరుల సంగతి మనకు అవసరం లేదు. దేవుడు చెప్పింది అది కాదు. దేవుని యొక్క చెప్పిన మాటలు మనం వింటే భూమి మీద నీకు సమాధానం కావాలంటే ప్రభువు యొక్క నామము, ఆయన యొక్క నామం సృజిస్తూ ఆయనకి అనిపిస్తూ చేయవలసిన ప్రతి పని కూడా నీకు అప్పగించిన ప్రతి పని కూడా నమ్మకంగా చేస్తూ దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగిపోతే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ సంఘం దీవించబడుతుంది, నీ వీధులు కూడా దీవించబడతాయి. అది ఒకవేళ దేవుని యొక్క చిత్తమైతే ఈ సంవత్సరం ఈ రోజు నుంచి 15వ తారీఖు నుంచి లేదా 16వ తారీఖు నుంచి రేపటి నుంచైనా మనం మొదలుపెట్టి చేయగలిగితే మళ్ళా ఇంకా నిజంగా 25-26 తారీఖులో ఈ సంవత్సరం 24వ సంవత్సరంలోనే నువ్వు కొంతమంది దేవునికి దగ్గర నడిపించగలిగే ధన్యత దేవుడికి ఇస్తాడు. మనం సంఘం అంతా కలిసి పోగు చేసుకొని మనం ఎంతో కొంత వేసుకొని కంటిపు చేసుకొని
మనం లవ్ ఫీస్ట్ అంటాం కదా, ఈ లవ్ ఫీస్ట్ ఎవరి మధ్యలో? సంఘం మధ్యలోనేనా? సంఘం మధ్యలో మీ లవ్ ఫీస్ట్కి ఎవరికి బయట వాళ్ళకి ఎవరికన్నా పిలిచి భోజనం పెట్టగలిగితే అది గొప్ప ధన్యత. అబ్బాయి మాకే సరిపడు బయట వాళ్ళకి ఏం పెడతామండి. మనం అందరం మానుకొని బయట వాళ్ళకి పెట్టచ్చుగా, పెట్టచ్చా? పండుగ రోజు మనమే తినాలి, మనమే చేసుకోవాలి, మంచిదే కాదంటున్నా. కానీ ఒక దినం ఎప్పుడైనా మీరు అందరూ ఆలోచించేయండి, సంఘమంతా కలిసి కొంత పోగేసి కొన్ని లేని వాళ్ళకి మేము, అంటే నేను ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మా సంఘం అంతా ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చిందంటే అనేక రకాల వరదలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఇంచుమించు వైజాగ్ వరకు వెళ్ళి మేము బట్టలు, బియ్యం, నూనె, పంచదార ఇవన్నీ కూడా ధారాళంగా పంచినట్టు నా ఒక్కడి వల్ల కాదు, సంఘం అంతా చేతులు కలిపింది, సంఘం అంతా కలిపింది. అక్కడ నార్త్ ఈస్ట్ కంట్రీస్లో ఇప్పుడు భయంకర పెట్టింది గొడవలు జరిగింది మన ఈ మధ్య. ఏంటది? ఏ దేశం అది? అక్కడ క్రైస్తవుల్ని నాగాలాండ్ అవతల నుంచి కూడా జరిగినట్టు కార్యక్రమం అది. మణిపూర్లో ఇంచుమించు భయంకరమైన పరిస్థితి కలిగితే అక్కడ తెలిసినట్టు సేవకుడు, నాకు తెలిసిన సేవకుడికి పరిచయం అయ్యాడు. వెంటనే మేము సంఘం తరపు నుంచి బయట నుంచి కొంత నేను కూడా చేసుకొని 1,60,000 రూపాయలు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎంత దీవించబడ్డారంటే, వాళ్ళకి ఆహారం లేదు, మెడిసిన్స్ లేవు, చిన్నపిల్లలకి పాలు లేవు. అటువంటి భయంకరమైన పరిస్థితులు మణిపూర్లో గిలగలాడిపోతున్న వారికి ఎంతో మేలు కలిగింది. ఇచ్చామని కాదు, ఇక్కడ వాళ్ళు మనల్ని కొరకు ప్రార్థన చేస్తారు వాళ్ళు. అటువంటి పరిస్థితులు అది నిజమైన క్రైస్తవ్యం ఒక విధంగా చెప్పుకోవాలంటే. ఈ రాత్రి నేను ఏదో మిమ్మల్ని ఒత్తిడి చేసి చేయమని చెప్పడానికి నేను రాలేదు. ఒక సందేశం మంచిది, చాలా సంతోషం. ఎవరికి కలిగేది వాళ్ళు మీరు అలా పంపించుకుంటూ వెళ్తే మనం ఒక్కొక్క రూపాయి 10 వాడికి ఇచ్చేస్తే అది గొప్ప ఆశీర్వాదం. వాళ్ళు దేవునిలో ఆశించబడతారు, మిమ్మల్ని దీవిస్తుండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన కృష్ణ వారికి భూమి సమాధానము. రెండవది ఏంటంటే గొర్రెలు చెప్పిన శుభవర్తమానం. ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు జన్మించాడు, ఆయనకి ఇదే ఆనవాలని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళి వాళ్ళు దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు, దేవుని మహిమపరిచారు. తదుపరి ఆ మాటలన్నింటినీ కూడా వాళ్ళు పొందుపరుచుకొని ఆ మాటలు చదివిన తర్వాత నేను ముగిస్తాను. 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం. వాళ్ళు దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ వెళ్ళారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొల్లల కాపరులు ఇది పెట్టుకోండి, లాస్ట్ మాట ఇది. జరిగిన ఈ కార్యమును, ఏ కార్యం జరిగింది అక్కడ? వారి దగ్గరికి దూత వచ్చాడు, వాళ్ళు భయపడ్డారు. భయపడకమని చెప్పి వాళ్ళు ధైర్యపరిచాడు. ఆ ధైర్యపరిచిన ఇదిగో లోకమంతుడికి సంతోషకరమైన శుభవర్తమానం, లోకరక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఇదిగో దానికి ఇదే మీకు ఆనవాలని చెప్పేసి ఆనవాలు చూపించాడు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. జరిగిన ఈ సంగతిని వాళ్ళు మర్చిపోలేదు, జరిగిన సంగతి వాళ్ళు విడిచిపెట్టేయలేదు. ఆ జరిగిన సంగతి చదవమ్మా. జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ప్రభువే మనకు తెలియజేసినటువంటి జ్ఞానాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి తెలియజేశాడు. కాబట్టి మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టులో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. ఈరోజు నీవు విన్న మాటలు ప్రచురం చేయడం ఏ ప్రచురం చేస్తారంటే, ఇదిగో లోకరక్షకుడు మన కొరకు పుట్టాడు, ఆయన ప్రభుత్వం చేసి తెలుసు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఇప్పుడు ఆనవాలు చూపించి ఏ పశువుల చోటికి పంపించవలసిన పని లేదు. ఎక్కడ పంపించాలి? దేవునికి మందిరాన్ని తీసుకుంటాను, దేవునికి మందిరాన్ని తీసుకున్నాను. ఇదిగో మీకు ఇదే ఆనవాలు, మీకు సంతోషం, సమాధానం దేవునికి మందిరంలో ఉంది. ప్రభు సన్నిధిలో మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తే దేవునికి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీ కుటుంబంలో జరుగుతాయి. దీనికి మీకు ఇదే అనుభవాలు చెప్పి వారిని దేవునికి మందిరం నడిపించండి.
అది గొప్ప ఆశీర్వాదం మీ కుటుంబానికి మీకు కూడా. ఎంతమంది అయితే అలా నడిపిస్తారు వారందరికీ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుడు, నీకు అప్పగించబడిన పని ఏంటంటే దేవుని యొక్క నువ్వు పొందుకున్న సంతోషము సమాధానము ఇతరులతో నువ్వు పంచుకో. అది నిజమైన క్రిస్మస్. నీకు కలిగిన దాన్ని ఇతరులతో పంచుకో. అది నిజమైన క్రిస్మస్. అంతేగాని మన వంతులు మనమే తిని మన వంతులు మనమే చూసుకొని మనమే కప్పుకొని మనమే చేసుకుంటే అది స్వార్థంతో కూడినప్పుడు. దానివల్ల ఏ విధమైన ప్రయోజనము ఇతరులకు ఉండదు. ఇతరులు కూడా దేవునికి సన్నిధికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, ఈ సంవత్సరం 24వ సంవత్సరం ముగిపోతుంది. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే మనం దేవునికి సన్నిధిలో ఈ ఉన్న మాటలు హృదయపరచుకొని మనం ప్రభువుని క్రీస్తుని కనపరిచేవారుగా, క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడిన వారుగా, ఆయన గుణగణాలను మనం అవలంబించే మనకే మనం అనిపిస్తూ వాటిని ఇతరులకు చెప్పేవారుగా మనం ఉండగలిగితే రాబో దినంలో ఈ యొక్క కాంపౌండ్ అంతా కూడా నిండిపోతుంది. అనేక మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉండాలంటే మీరు పొందుకున్న సంతోషము సమాధానం ఇతరులతో పంచండి. మీ ప్రక్క వారికి పంచండి. మీ వీధిలో ఉన్న వారికి చెప్పండి. నిజ క్రైస్తవుడిగా మార్చబడతారు వాళ్ళు. దేవునికి దీవెన పొందుకుంటారు. అట్టి కృపణ దేవుడు మన దగ్గర గురించి దీవించి నడిపించను గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తే నేను మీరేమనుకోకపోతే నన్ను విడిచిపెట్టేది. ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఉండను. అప్పుడు ఆల్రెడీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఆయనకు. నేను ఫోన్ కాల్ అటెండ్ చేయాలి. వాళ్ళకి ఇంటికాడ చెప్పొచ్చాను, నేను 9 o'clock కల్లా నేను ఇంటికాడ ఉంటానని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో పరిస్థితి నాకు పాస్టర్ గారి పరిస్థితి బాగోలేదు. వారిని నేను చూసుకోవాలి. వెళ్ళి ఒక పని మనిషిని పెట్టాను, ఒక కుర్రోని పెట్టాను. వాళ్ళిద్దరు కూడా 9 గంటల వరకు చూసుకుంటారు. 9 గంటల నుంచి మళ్ళీ నేను అటెండ్ అవ్వాలి. కాబట్టి దయచేసి ఇటువంటి చక్కిన ఆరాధన కార్యక్రమం అంతటిని క్యాండిల్ సర్వీస్ కానీ, కేక్ కటింగ్ కానీ ఇవన్నీ కూడా దైవజనులు ఉన్నారు. వారి ద్వారా మీరు జరిగించుకోండి. నేను కేవలం వాక్యం చెప్పడానికి వచ్చాను. వాక్యం చెప్పి వెళ్ళిపోవడానికి నన్ను అనుమతించండి. మీరందరూ కూడా ఏ వరకు అవుతుంది దయచేసి చిన్న ప్రార్థన చేసి పెడతాను. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీ ప్రార్థన పొందరాలు. మీ కృపాకరణ మెండుగా మాపై కృపచి రాత్రి ప్రభావ ఇస్తాము జరిగినట్టు జరుగుతున్నట్టు ఇంకా జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభావం మీకు హస్తాలకు అప్పగించుకోండి. క్రమంగా మర్యాదగా ఆశీర్వాదం జరిగించుకుని వచ్చిన వారందరూ కూడా జీవించబడాలి. సంతోష సమాధానంతో వారి గృహాలు చేసుకోవాలి. నాయన వెళ్తూ వెళ్తూ ప్రభావ మీ ఆశీర్వాదాలు ప్రభావం నిండుగా నింపుకొని వారి గృహాలు చేయండి. నామస్కరించే భాగ్యం దయచేయండి. సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ కలగాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా దీవెన కలగాలి. అటు కృపను ఈ బిడ్డలందరికీ దయచేయమని నీ దాసుడు చేసిన ప్రత్యేక ఇక ఆరాధన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న సేవా పరిచయం నాయన దీవించండి. ఇంకా అనేక మంది ఈ స్థలం నడిపించుకున్నట్లుగా కృప చూపించమని ఈ రాత్రి చేస్తున్నటువంటి ప్రతి కార్యమంత్రిని బట్టి కూడా నేను సూచిస్తూ కనపరుస్తూ ఇంకా పరిశుద్ధుల నామానికి మనం చేసుకోండి. ఆయన అయ్యుడు నన్ను కూడా 10 నిమిషాలు ఇస్తాను నిలబెట్టుకున్నావు. దాన్ని బట్టి నీకు తిరిగి ప్రయాణం చేసి వెళ్తుండగా నా ప్రయాణ మధ్యలో తోడు కూడా సహాయం చేయండి. నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. నా కొరకు మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. మా సంఘం కోసం ప్రార్థన చేయండి. కోరుకున్నంత వరకు సేవా పరిచయంలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయనట్లుగా ప్రభుత్వంలో ఇక్కడ మా బిడ్డలు ఉన్నారు. ఆ విధంగా ఈయన మల్లేశ్వరి అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం కానీ మా బిడ్డ కింద సమానం. కాబట్టి ఆమె ద్వారా ఈ స్థలంకి రావడానికి కూడా దేవుడు నాకు కృప చూపించాడు. దేవుని చిత్తం అయితే రాబో దినమల్లో ఈ మందిరం పూర్తి అయిన తర్వాత మరోసారి వచ్చి చూడాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే మేము కూడా మందిరం కట్టుకున్నప్పుడు ఇలాగే ఆ 4 గోడల మధ్యలో 3 గోడల మధ్యలో ప్రార్థన చేసేవాళ్ళం. నేను చూపించండి ఆ యొక్క అన్నీ నేను చూస్తే సేమ్ ఇప్పుడు మా చర్చిలో ఎలా జరిగిందంటే అలాగే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క విశ్వాసి పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభువా దీనికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చున్నాను. ఈ గ్రూప్ కావాలని ఆయన ప్రతి అవసరం తీర్చున్నాను. ఆ యొక్క లోపల కావాల్సిన మెటీరియల్ కోసం ప్రార్థన చేశాను. మోకరించి ఆ యొక్క ఇసులో మోకరించి దొరుకుతూ ప్రార్థన చేసేవాడు. స్త్రీలు పురుషులు కూడా వాళ్ళు పని కూడా చేశారు గొప్పగా. ఇక్కడ కూడా జరుగుతున్న కార్యక్రమం విన్నాను. చాలా సంతోషం. మీరందరూ కూడా చేతులు కలిపి మనసులు కలిపి ప్రార్థనాపూర్వకంగా మోకరించి ప్రార్థన చేయండి. కొద్ది దినాల్లోనే ఇది కంప్లీట్ అవ్వాలని నేను ఆశపడుతున్న దేవుడు ఆ కార్యం జరిగించిన కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారు మన మధ్యకి రావడం చాలా సంతోషకరం. అయ్యగారు చిన్నవాడు
ఏమీ లేదండి, చిన్న కేక్ కట్ చేసి మీరు డిస్పాచ్ అయిపోవచ్చు. లేదండి అయ్యారు, మీ నాన్నగారు మీరు ఇద్దరు కలిపి కట్ చేసేస్తే నాకేం ప్రాబ్లం లేదు. సరే, కేక్ నిమిత్తం నాన్నగారు ప్రార్థన చేసి అయ్యారు, నాన్నగారు మీరు పెద్దలు ఇద్దరు కలిపి కేక్ కటింగ్ చేయాల్సింది ప్రభు నా పెట్టెలు చేస్తుంది. కేక్ కొరకు ప్రార్థన చేసుకున్నాము. ఈ కేక్ ఎంతో అందముగా సుందరంగా ఉంది. కావున బాలయేసు పుట్టినరోజు పండుగ నిమిత్తమై ఈ రాజువారం గ్రామంలో మరి 15వ తారీఖున క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కేకు కటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాము. ప్రార్థన చేసుకుందాము. పరలోక రాజ్యమును విడిసి భూలోకమునకు కన్య మరియ గర్భములోనికి లెక్క పరిశుద్ధాత్మ ద్వారా మరియు కన్య మరియ గర్భము ద్వారా మా లోకమునకు వచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈరోజు క్రిస్మస్ ఆరాధన పండుగ సందర్భముగా ప్రభా మేమందరమును నిన్ను ఆరాధిస్తూ ఈరోజు దేవుని సేవకులు ఇచ్చిన వర్తమానము, సేవకులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగలో కేక్ కటింగ్ చేస్తుండగా, ఈ కేకును మేము కటింగ్ చేస్తుండగా లేక దీన్ని కత్తిరించుతుండగా కోయిస్తుండగా తండ్రి మా ప్రభు మరి కేక్ ఎంత అందముగా సుందరముగా ఉందో మా జీవితాలు నీ సన్నిధిలో అంత అందముగా సుందరముగా మమ్మల్ని మేము తండ్రి నీ కొరకు సిద్ధపాటు చేసుకునే భాగ్యం కలుగు చేయమని, ఆ ప్రార్థన ప్రతిఫలం చూపించమని, ఈ కేక్ చూసినప్పుడు ఎంత అందముగా ఉందో మా జీవితాలు మా ఇతరులకు అంత అందముగా ఉండాలి. ఈ కేక్ మేము భుజించినప్పుడు ఎంత మా జీవకు మధురముగా ఉంటుందో మా యొక్క జీవితాల్లో మాతో మాట్లాడిన వారికి అంత మధురంగా ఉండే భాగ్యం కలుగు చేయండి. యేసయ్య నీ పరిశుద్ధ సన్నిధిలో నీ పుట్టినరోజు పండుగ లేక క్రిస్మస్ ఆరాధన సందర్భముగా ఈ కేక్ కటింగ్ చేయడానికి సిద్ధపడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.